హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో రాగి పిండి యూస్ చేసుకొని పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీ, చాలా ఈజీ అండి. వీటిని తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా బలం అన్నమాట రాగి పిండి. సో మరి వీడియో చూసేయండి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెన్నపూసని యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెన్నపూస లేకపోతే దీని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ లేదంటే నెయ్యి లేదంటే నూనె ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరిగించి వడబోసుకున్న బెల్లంని ఒక అరకప్పు వేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా ఒక అరకప్పు వేసుకోవచ్చండి. తర్వాత ఈ వెన్నపూస అంతా మన బెల్లం పాకంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా వెన్నపూస అంతా మన బెల్లం పాకంలో కలిసిపోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు కాచుకున్న పాలను పోసుకోండి. మరొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండిని తీసుకొని వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఏం పర్వాలేదండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొలుచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఇలైచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మీరు చేస్తే కనుక కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి పాన్ కేక్స్ వేసుకోవడానికి. మరి పలచగా ఉండదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండదు. మనకి కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోయినా పర్వాలేదు. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని దానికి నెయ్యి లేదా బటర్ని అప్లై చేసుకోండి. మన పెట్టుకున్న కడాయి అనేది ఫస్ట్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాతే ఈ బ్యాటర్ని వేసుకోండి. గరిటతో వేసుకొని మీరేమీ కలపవసరం లేదు, జస్ట్ అలా వేసేసి వదిలేసేయండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పిండిని వేసిన వెంటనే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మరొక వైపు ఫ్లిప్ చేసుకోండి. మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి ప్యాన్ కేక్స్ అనేవి, అతుక్కోవు. బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి పొంగుతాయి, చాలా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలాగే మిగిలిన బ్యాటర్ మొత్తం వేసుకొని సర్వ్ చేసుకోండి. రాగి పిండి బెల్లం యూస్ చేసామండి. ఇక్కడ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. పిల్లలకి ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్ పూట ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్పాంజీగా కూడా ఉంటాయండి. సో మరి చూసారు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళకి నచ్చితే కనుక నాకు వాళ్ళు ఏమన్నారు అనేది మెసేజ్ చేయండి. ఓకేనా? చాలా టేస్టీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి.